This conference will now be recorded. హలో అండి. మనం ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్లో ఏం చేసామంటే మీరు చూసినట్లయితే మనం ఒక మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం, సెకండ్ స్టెప్లో వచ్చి మనకి క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ అండ్ ఇన్స్టాలింగ్ అండ్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసాం. సో మీరు వీడియో 2 చూడండి, యాక్చువల్గా మీకు ఐడియా వస్తుంది పార్ట్ 2. సో మీ ఇక్కడ మీరు చూసినట్లయితే DC01 స్టార్ట్ చేసాం, మళ్ళీ పవర్ ఆన్ చేస్తున్నాను చూడండి దీన్ని. సో దీనికి నేను ఏమి ఇచ్చిన 185 అనుకుంటానండి దీనికి ఇచ్చిన ఐపీ నేను యాక్చువల్గా. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, ఓకే మనకి యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. అయితే దాంట్లో ఏ విధంగా మూడో స్టెప్ అనమాట, యాడింగ్ ఏ క్లయింట్ మెషిన్స్ అండ్ క్రియేటింగ్ యూజర్స్ ఇన్ ఏడి. అంటే ఏంటంటే నేను అడిషనల్గా ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేసినాక దాన్ని తీసుకెళ్ళి ఆ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్లో యాడ్ చేస్తాను. డొమైన్ చేసినాక యాక్టివ్ డైరెక్టరీలో యూజర్ క్రియేట్ చేసి లాగిన్ చేస్తాను. సో ఏ స్టెప్ ఏంటంటే, క్రియేట్ ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక మిషన్ డిప్లాయ్ చేస్తానండి. టైం పడుతుంది డిప్లాయ్ అవ్వడానికి. సో దానికోసం ఏం చేస్తానంటే, మీరు ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్, క్రియేట్ ఏ న్యూ రిజిస్టర్ విఎం అంటాను. అంటే మీకు ఇది విఎంవేర్ ఎన్వైర్న్మెంట్ ఇదంతా చేయగలరండి. సో నేనేం చేస్తానంటే, ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాడుకొని లేకపోతే దీంట్లో ఐ థింక్ విఎంవేర్ వర్క్ స్టేషన్ ఉందో లేదో, లెట్ మీ సీ. అంటే మీరు ఆరకిల్ వర్చువల్ బాక్స్ వాడండి. మీరు ఇక్కడ చూసినట్లు అనుకోండి, ఇక్కడ VMware వర్క్ స్టేషన్ కూడా ఉందండి. యాక్చువల్లీ దీన్ని కూడా ఉపయోగించుకొని నేను క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక పని చేస్తాను, నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే, అంటే మనం ఈ ఫోర్త్ స్టెప్ కూడా అయిపోయినాక, క్రియేట్ అడిషనల్ డొమైన్ అయిపోయినాక ఫిఫ్త్ క్లాస్లో ఏం చేస్తానంటే, నేను మనం ఏ విధంగా ఎవరికైతే ఇప్పుడు నేనంటే నాకు దగ్గర ESX సర్వర్ ఉంది కాబట్టి నేను ఇదంతా చేయగలుగుతున్నానండి. అది లేకుండా కేవలం మీకు ఒక డెస్క్టాప్ ఉంది, ఆ డెస్క్టాప్లో మీరు VMware వర్క్ స్టేషన్ వేసుకొని చేయాలి అంటే ఎలా చేయాలో మీకు చూపిస్తాను అనమాట. సో ఫర్ నౌ నేను VMware డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ OVF ఫైల్ అంటాను. మనం విండోస్ 2012 తీసుకుంటాను. ఇదేమిస్తానంటే దీని పేరు ఫైల్ సర్వర్ అని ఇస్తానండి. సింపుల్గా చెప్పాలంటే ఫైల్ సర్వర్ ఆర్ క్యాప్స్లో ఇస్తాను, ఫైల్ సర్వర్ టాటా.com. ఎందుకంటే మనం డొమైన్ యాడ్ చేసినాక ఫైల్ సర్వర్ టాటా.com అని వస్తుంది కాబట్టి పేరు అంటే గుర్తుపడడానికి ఇలా ఇస్తాం అనమాట. అంటే ఈ పేరుకి సర్వర్ లోపల అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న పేరుకి లోపల పేరుకి సంబంధం లేదండి, బట్ మీకు కనిపించడానికి అంటే VMware లెవెల్లో కనిపించడానికి ఇలా ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ అంటాను. సో నెక్స్ట్ సో ఫినిష్ అవ్వండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొత్త సర్వర్ మనకి ఇక్కడ ఉంది కదా, మనకి ఏమవుతుంది కొత్త సర్వర్ డిప్లాయ్ అవుతుంది అనమాట. సో మీరు చూసినట్లయితే కింద ఉంది చూడండి ఇక్కడ యాక్చువల్గా. సో మనకి ఫైల్ సర్వర్ టాటా.com డిప్లాయ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నేను ఏం చేస్తాను, ఇక్కడ కొంచెం స్టెప్స్ క్రియేట్ చేస్తాను. సో డిప్లాయ్ ఏ న్యూ సర్వర్ అండ్ నేమ్ ఇట్ యాజ్ ఫైల్ సర్వర్ టాటా.com అండి, using OVF file or OVF file, Open Virtualization Appliance file. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఒకసారి సర్వర్ స్టార్ట్ అయిపోయినాక సెకండ్ పాయింట్ ఏంటంటే సార్, వన్స్ ద సర్వర్ ఈజ్ అప్, ఓకే, కాన్ఫిగర్ ద IP as 190 as following అంటాను. ఫాలోయింగ్ IP అండ్ DNS కూడా ఉంది. DNS చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డొమైన్ కంట్రోలర్ DNS అక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ DNS అంటాను యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సరే IP డీటెయిల్స్ ఏంటి, సో 192.168.186 ఇస్తాను, అయితే 190 ఇద్దాం ఇష్టం. అంటే 180లో మనం డొమైన్ కంట్రోలర్స్ ఇద్దాం, 190 వచ్చి మనం క్లయింట్స్కి ఇద్దాం. సో సబ్నెట్ మాస్క్ వచ్చి 255.255.255.0. సో నెక్స్ట్ వచ్చి గేట్వే వచ్చి 192.168.1.1 254 ఇస్తాను. DNS ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. DNS సర్వర్స్ ఏది ఇవ్వాలంటే, మనం ఇక్కడ డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేసాం కదా, మీరు చూసినట్లయితే ఈ డొమైన్ కంట్రోలర్ IP ఏంటి, మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ డొమైన్ కంట్రోలర్ IP మీకు డీటెయిల్స్ కింద రావాలన్నమాట. ఇక్కడ చూద్దాం. నెట్వర్కింగ్
ఓకే, మీరు చూసినట్లయితే ఇక్కడ నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ రాలేదండి, ఆటోమేటిక్గా ఏడబ్ల్యూఎస్లో ఫిల్ అవ్వాలా. ఎందుకు అవ్వలేదో చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు ఆ సర్వర్లో లాగిన్ చేస్తాను. ఎందుకు కాలేదంటే మీకు VMware టూల్స్ అని ఒకటి ఉంటుందండి, అది ఇన్స్టాల్ చేయాలి. మీరు క్లియర్గా మీకు చూడండి ఇక్కడ IP అడ్రస్ అని రాలేదు కదా. సో నేనేం చేస్తానంటే ఆ మిషన్లోకి లాగిన్ చేసి, ఇదేంటి మన ఇది మన డొమైన్ కంట్రోలర్ అనమాట. ఈ మిషన్ మీద రైట్ క్లిక్ కొట్టి నేను ఇక్కడ VMwareలో గెస్ట్ వేసుకొచ్చి, ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. మరి ఎందుకు ఇక్కడ రావాలి, యాక్చువల్గా హోస్ట్ ఏమో మీకు డీటెయిల్స్ అన్ని రావాలండి. డ్యూ టు సమ్ రీజన్ ఇది రావట్లేదు. మీరు చూసంటే ఇక్కడ ఇన్స్టాల్ అయ్యిందండి VMware టూల్స్. ఇలా ఇన్స్టాల్ అయినప్పుడు కంపల్సరీగా మనకి ఇక్కడ రావాలా. సో లెట్ మీ రీఫ్రెష్. రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ IPs ఎందుకో రావట్లేదండి. సరే నేను మళ్ళీ చూస్తాను. యాక్చువల్గా ఇక్కడ IP డీటెయిల్స్ మొత్తం వచ్చి ఉండాలా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఓకే, దీని IP, ఈ సర్వర్ IPని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఈ కొత్త సర్వర్కి ఇవ్వాలండి. అంటే అర్థం ఏంటంటే DNS సర్వర్ వచ్చి 192.168.1.185. నాకు ఎలా తెలుసా 185 అని చెప్పి, మీరు మీ డొమైన్ కంట్రోలర్ వచ్చి ఇక్కడికి వచ్చి IP కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీరు చూసారంటే 185 అనమాట. ఓకే, సో ఇతను 1.1 ఇచ్చాడు. సో గేట్వే కూడా నేను 101 ఇస్తాను. ఈ కాన్ఫిగరేషన్ మనం స్టెప్ బిలో చేస్తాం. స్టెప్ సిలో ఏం చేస్తామంటే రీనేమ్ ద సర్వర్ అని చెప్పి నేను విత్ ద నేమ్, కొత్త నేమ్ ఇస్తాను అనమాట. ఇదేంటంటే ఫైల్ సర్వర్ 01 అనే పేరుతో చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డి వచ్చి ఇక్కడ మనం చేయాలన్నమాట, యాడ్ ద సర్వర్ టు ద tata.com డొమైన్. సో ఈ స్టెప్స్ మనం ఇప్పుడు చేయాలండి. ఈ థర్డ్ స్టెప్లో ఇవన్నీ సబ్ స్టెప్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేయాలి. సరే, మన సర్వర్ డిప్లాయ్ అయిందో లేదో చూద్దాం. సో లాస్ట్లో ఉంది. ఇది డిప్లాయ్ అయిపోయినాక దీనికి లాగిన్ చేస్తానండి. లాగిన్ చేసి ఆ తర్వాత ఏం చేస్తాం, మనం ఈ స్టెప్స్ అన్ని కానిద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, ఓకే నేను తప్పు సెలెక్ట్ చేస్తున్నానండి. ఇది కదా సెలెక్ట్ చేయాలా, ఇక్కడ సెలెక్ట్ చేసి నాకు డీటెయిల్స్ రావాలా. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. కిందకు వస్తే చూసారా, నేను ఇక్కడ చూపిస్తుంది సార్, IP చూపిస్తుంది సార్, ఈ IP ఇవ్వాలన్నమాట. ఈ పైన IPv6 అని మీరు ఇది ఇగ్నోర్ చేయొచ్చు. చూసారా 192.168.1.85 నేను పైనది సెలెక్ట్ చేసాను, అందువల్ల మనకి రావట్లేదు. ఓకేనా. సో కాబట్టి ఇలాగే మనకేమవుతుందంటే మల్టిపుల్ సర్వర్స్ ఇక్కడ కనిపిస్తాయండి. సో మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన సర్వర్ ఫైల్ సర్వర్ 01 అని ఇచ్చానా. ఓకే, లెట్ మీ సెలెక్ట్ దిస్. సో యాక్షన్స్ రీనేమ్ ఇచ్చి ఫైల్ సర్వర్ 01 అని ఇస్తానండి. ఓకే, రీనేమ్ అనండి. సేమ్ ఇదే పేరు ఏంటంటే మనం, ఓకే, సో ఇంకా డిప్లాయ్ అవుతుంది కాబట్టి మనం ఫెయిల్ అయింది చూడండి. ఇది డిప్లాయ్ అయిపోయినాక మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు డిప్లాయ్ చేసి ఏం చేస్తామంటే దీన్ని మనం యాడ్ చేసినాక ఆ తర్వాత స్టెప్ ఏం చేస్తానంటే నేను స్టెప్ ఈలో కూడా ఏం చేస్తాను, ఎందుకంటే మొత్తం ఇక్కడ చూడండి క్రియేట్ యూజర్స్ ఏడి అండ్ లాగిన్ టు ఫైల్ సర్వర్ 01 అంటాను. ఫైల్ సర్వర్ 01 అంటాను. ఓకే, సో నేనేమంటాను ఇక్కడికి వచ్చి ఈకొచ్చి ఇక్కడ ఏమంటాను, క్రియేట్ టెస్ట్ యూజర్ ఇన్ ద AD యాక్టివ్ డైరెక్టరీ అనమాట, అండ్ ట్రై టు లాగిన్ టు ద డొమైన్ ఫ్రమ్ ద file server 01 using test user. ఇదన్నమాట, ఇది ఇవ్వాలా. ఓకే, ఇది మన ప్లాను. సో దానికోసం ఏం చేస్తాను నేను ఇప్పుడు, మనకు మెషిన్ డిప్లాయ్ అయిందో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది, హోల్డ్ ఆన్.
ఓకే, డిప్లాయ్ అయిపోయింది. మీరు చూసినట్లయితే నేనేం చేస్తాను, దీనికి రీనేమ్ చేస్తాను. హోల్డ్ ఆన్, సో లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, స్టార్ట్ కూడా అయిపోయిందండి. ఎనీవే నేనేం చేస్తాను, రైట్ క్లిక్ రీనేమ్ అని చెప్పి మనం ఫైల్ సర్వర్ 01 ఇస్తాం. 01 రీనేమ్ అంటాను. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ సర్వర్ ఇంతకు ముందు మనం ఏ విధంగా చేసామో, మనం మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ ఉంది కదా, దాంట్లో లాగిన్ చేసి మనం అంత ఈ స్టెప్స్ అని కాన్ఫిగర్ చేస్తాం. అంటే అపార్ట్ ఫ్రమ్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయడం తప్ప మిగతా అన్ని కూడా చేస్తాం అనమాట, ఈ స్టెప్స్ అన్ని. ఓకే, ఏబిసిడి సిడి దాకా చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏంది, డిప్లాయ్ న్యూ సర్వర్, ఇది అయిపోయింది, స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ లాగిన్ చేసి ఐపీ అడ్రస్ మార్చడం. ఓకే, సో దానికంటే ఏంటంటే ఫస్ట్ ఏమంటానంటే, వన్స్ ద సర్వర్ ఈజ్ అప్ ఎనేబుల్ ఆర్డిపి అని చెప్పి అక్కడి నుంచి చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఎడిట్ చేయడం కష్టం అండి, కన్సోల్ నుంచి ఎడిట్ చేయడం కొంచెం తలకాయ నొప్పి అనమాట. సో నేనేం చేస్తానంటే, క్లిక్ చేశారనుకోండి మీకు లాగిన్ అవుతుంది. సేమ్ మీరు చూసినట్టు ఈ స్టెప్స్ అని మనం చేసాం, గుర్తుందా? పాస్వర్డ్ జాగ్రత్తగా సెట్ చేయండి. ఓకే, ఇక్కడికి వస్తాను. గెస్ట్ ఓఎస్ కీస్, ఈ తతంగం అంతా వద్దని చెప్పి నేను ఏంటంటే ఆర్డిపి తీసుకుంటానండి. ఎనీవే ఓకే, ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ రన్కి వెళ్ళి, రెండు సార్లు వస్తుంది, డిఎం SYS DM .cpl. ఇక్కడికి వచ్చి రీనేమ్ చేస్తాను. ఫస్ట్ ఏమని, ఫైల్ సర్వర్ 01 అంటాం. ఓకే, ఓకే అనివ్వండి. ఇప్పుడు రీబూట్ చేయమని అడుగుద్ది, అవసరం లేదండి. మనం ఏం చేస్తాం అంటే రీస్టార్ట్ లేటర్ అని చెప్పి ఐపీ అడ్రస్ కూడా కాన్ఫిగర్ చేస్తాం. సో లాస్ట్ టైం నేను డొమైన్ కంట్రోల్లో మీకు జియోలో చూపించండి, కమాండ్ లైన్ ఓపెన్ చేస్తాను చూడండి. లాస్ట్ టైం నెట్వర్క్ కనెక్షన్స్ జియోలో చూపించాను అనమాట మీకు. ఇక్కడ నుంచి చేయొచ్చండి, రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్స్ వస్తాయి, నాట్ సేయింగ్ దట్. సో మనం మీకు రాను మంచి అడ్మిన్ కావాలంటే మీరు కమాండ్ లైన్ కూడా తెలుసుకోవాలన్నమాట. కొన్నిసార్లు జియోతో ప్రాబ్లం ఏమన్నా వస్తాయి. ఓకే, మనం ఐపీ అడ్రస్ ఏం ఇవ్వాలనుకున్నాం, 190 అనుకున్నాం కదా. మీరు కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, 190. యా, సో 68.1.190 192.168.1.1. ఇప్పుడు ఇక్కడ ముఖ్యం అండి, ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ ఐపీ ఏది ఇవ్వాలంటే డిఎన్ఎస్, మన యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ ఉంది కదా, ఏది మై DC01 ఇక్కడ ఉంది కదా, దీని ఐపీ ఇవ్వాలన్నమాట. అదేంటి యాక్చువల్గా మీరు చూసినట్లయితే నాకు మీకు చూపించాను కూడా. సో సరే ఇక్కడ చూద్దాం. సో మీరు చూసినట్లయితే ఐపీ అడ్రస్ వచ్చి 192.168.1.185. ఆ ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలండి. .185 అంటాను. తర్వాత ఇక్కడ ఏంటంటే గూగుల్ డిఎన్ఎస్, ఒకవేళ ఇంటర్నెట్ పోవాలంటే మీకు కావాలి కాబట్టి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి రీబూట్ చేయాలండి దీన్ని. ఎందుకు రీబూట్ చేయాలంటే పేరు మార్చాం కదా, అందుకని అనమాట. సో నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్, మర్చిపోయాను, మనం రిమోట్ ఎనేబుల్ చేయాలండి. రిమోట్ అలా వచ్చేయాలి, అలా వచ్చేసి తీసేయండి, ఓకే అనండి.
ఓకే, సర్వర్ అప్ అయింది కదా. సో నేను ఇది క్లోజ్ చేసి ఏం చేస్తానంటే మీకు MSTSCని ఓపెన్ చేసి ఇక్కడ 119 తీసుకుందాం. సో ఇంకా డొమైన్ యాడ్ చేయలేదండి, మీరు చూసినట్లయితే ఇంకా నేను అడ్మినిస్ట్రేటర్ అనే యాడ్ చేస్తాను. అడ్మినిస్ట్రేటర్ అని ఇచ్చి ఎక్కడ లాగిన్ అవుతున్నా, సర్వర్లో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇచ్చుకోవచ్చు. యాక్చువల్ నేను ఫైల్ సర్వర్ 01 ఇట్లా లాగిన్ అవుతున్నట్టు లెక్క అనమాట. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వండి. సో మీరు ఫైల్ సర్వర్ 1లో లాగిన్ అవుతున్నారు. ఓకే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇట్లా కాదు కదా. మీరు చూడండి, నేను sysadmin.cpl వెళ్ళాను అనుకోండి, మీకు ఫైల్ సర్వర్ 01 వర్క్ గ్రూప్లో ఉంది. ఇది కాదు మనకు కావాల్సింది. మనకేం కావాలంటే ఫైల్ సర్వర్ 01.tata.com కావాలి. వర్క్ గ్రూప్ వచ్చి ఉండకూడదు. ఇక్కడ ఏం కావాలి, డొమైన్ చెప్పి tata.com అని రావాలా. ఈ విధంగా మీరు ఒక సర్వర్ని డొమైన్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు, మన ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, తర్వాత నేను టెస్ట్ యూజర్లు ఒక 2-3 యూజర్స్ క్రియేట్ చేస్తాను. ముగ్గురు కూడా ఈ సర్వర్ నుంచి లాగిన్ అవ్వగలరు అనమాట. దానికోసం సెంట్రలైజ్డ్ లాగిన్ అనమాట. సరే చూద్దాం, అది కూడా చేంజ్ అంటాను. ఇక్కడికి వచ్చి tata.com అంటాను. ఇక్కడ మిమ్మల్ని ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. దేనిది, టాటా డొమైన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు నాకు మనం డిఎన్ఎస్లో ఇలా ఇచ్చాం కాబట్టి, ఇది ఇచ్చాం కాబట్టి కనెక్ట్ అయ్యి మన ఐడి పాస్వర్డ్. మీరు కానీ ఈ డొమైన్ కంట్రోలర్ డిఎన్ఎస్ ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది తెలుసా, మీకు రాదు. అంటే ఈ ప్రాంప్ట్ రాదు, అనేబుల్ టు ఫైండ్ ద డొమైన్ అని వస్తుంది. సరే, సో మన tata.com ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఏదైతే మీరు డొమైన్ సెట్ చేశారు చూసారా, దాని ఐడి పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేయాలా. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది యాడ్ అయ్యి వెల్కమ్ టు tata.com అని వస్తుంది. ఓకే అనివ్వండి, రీస్టార్ట్ నౌ. ఓకే, సో సర్వర్ అప్ అయిపోయినాక మనకేమవుతుందంటే, మనకి మోర్ విఎమ్స్ ఇక్కడ అన్నాను అనుకోండి. సో మనకి సర్వర్ అప్ అయిపోయింది అనుకోండి. సో మళ్ళీ లాగిన్ చేస్తాను. లాగిన్ చేసినాక మీకు ఏం రావాలా, సో అప్ అవుతుంది చూడండి ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చెక్ చేస్తే మనకేంటంటే, నేను ఇప్పుడు లాగిన్ చేశాను అనుకో. సరే, ఇది వచ్చే లోపల ఏం చేస్తానంటే మన డొమైన్ కంట్రోల్లోకి లాగిన్ చేద్దాం, విచ్ ఈస్ 185 అనమాట. దాంట్లోకి వెళ్ళి కొన్ని టెస్ట్ యూజర్స్ క్రియేట్ చేద్దాం. 192.168.185. DC01 tata.com. ఓకే, నో ప్రాబ్లం. సో నేనేం చేస్తున్నానంటే మీకు 185లోకి లాగిన్ చేస్తున్నానండి. ఓకే, ఇది 190. ఇక్కడ లాగిన్ చేసి ఏం చేస్తాను, ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ యూజర్స్ ఓపెన్ చేస్తాను. ఎలాగా, మీరు చూసినట్లయితే ఇది నొక్కండి, విండోస్ నొక్కి ఇది కింద యారో నొక్కితే యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్, అది క్లిక్ చేయండి. ఐ థింక్ మనం ఆల్రెడీ చేస్తున్నామండి కొన్ని యూజర్స్, బట్ స్టిల్ నేను క్రియేట్ చేస్తాను. సిహర్ షవి అనే యూజర్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇంకో ఇద్దరు యూజర్ని క్రియేట్ చేద్దాం. న్యూ యూజర్ అంటాను. యూజర్ పేరు వచ్చి రాజేష్ కుమార్ అంటాను. ఆర్ లైక్ ఓకే, యా రాజేష్ కుమార్ అంటాను. సో ఆర్ కుమార్ అనేది యూజర్ ఐడి అనమాట. నెక్స్ట్ వెళ్తాను, ఇట్లా పెడతాను. అతను యూజర్ నెక్స్ట్ రీసెట్ చేసుకోవాలని పెడతానండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకో యూజర్ క్రియేట్ చేస్తాను. అశోక్ కుమార్ అంటాను. ఇది వచ్చి కే అశోక్ అంటాను. కే అశోక్ అని ఇచ్చి నెక్స్ట్ అతను కూడా సేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఏంటంటే నేను 190కి అడ్మిన్గా లాగిన్ చేస్తానండి. అడ్మిన్గా లాగిన్ చేసి ఆ తర్వాత మళ్ళీ డొమైన్ యూజర్గా లాగిన్ చేద్దాం. సరే, మీకు ఒక ఐడియా రావాలన్నమాట. కానీ ఓకే, ఫస్ట్ 190కి వెళ్దాం.
190గా లాగిన్ చేసేటప్పుడు నేను ఏమేమి చూడండి, మోర్ చాయిసెస్ అని చెప్పి నేను కావాలంటే లోకల్ అడ్మిన్ చూడండి, ఫైల్ సర్వర్ 01 ఇది ఇలాగ మనం దీంట్లో లాగిన్ చేయలేమండి, డొమైన్ కంట్రోల్ లాగిన్ చేయలేమన్నమాట లోకల్ యూజర్గా. ఎందుకంటే డొమైన్ కంట్రోల్ ఇన్స్టాల్ అయిపోయినాక ఓన్లీ డొమైన్ అడ్మినే ఉంటాడు. ఫస్ట్ యూజర్గా లాగిన్ చేస్తాను. యూజర్ అండి, డొమైన్ యూజర్గా కాదు, మామూలు యూజర్గా. నాకు ఎలా తెలుసు అంటే మీరు కమాండ్ లైన్కి వెళ్ళి సింపుల్గా హూ యామ్ ఐ అని టైప్ చేస్తే మీరు చూడండి ఫైల్ సర్వర్ 01/administrator ఉంది. అదే నేను డొమైన్ కంట్రోలర్కి వెళ్ళి లాగిన్ చేశాను అనుకోండి, ఒక నిమిషం, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, ఇక్కడికి వెళ్ళి డొమైన్ కంట్రోలర్కి వెళ్ళి హూ యామ్ ఐ అని టైప్ చేశాను కొంచెం టాటా/అడ్మినిస్ట్రేటర్ వస్తుంది అనమాట. ఎందుకు టాటా/అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ వస్తుంది? ఎందుకంటే నేను డొమైన్లో లాగి ఉన్నాను, ఇక్కడ యూజర్గా లాగిన్ అయి ఉన్నాను అనమాట. దీంట్లో 190లో యూజర్గా లాగిన్ అయి ఉన్నాను. మరి డొమైన్గా లాగడం ఎలాగా? దానికి మీరు రైట్ క్లిక్ చేసి ఫస్ట్ సైన్ అవుట్ చేయాలి. సైన్ అవుట్ చేసినాక మనం యాక్చువల్గా ఈసారి మళ్ళీ కనెక్ట్ చేసి ఇక్కడ మోర్ చాయిసెస్కి వెళ్ళి డిఫరెంట్ అని చెప్పి ఇప్పుడు చూడండి టాటా అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు డొమైన్లోకి లాగిన్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా, మీరు డొమైన్లో లాగిన్ అవుతున్నట్టు. ఓకే, మీరు చూసిన లాగిన్. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి హూ యామ్ ఐ అని అనుకోండి, చూడండి టాటా/అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా వస్తే ఏంటంటే మీరు డొమైన్ లోపలికి లాగిన్ అయినట్టు. ఓకే, అయితే ఇది కాదనమాట మనకు కావాల్సింది. మనకేంది, యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు లాగిన్ చేయాలి. సైన్ అవుట్ చేస్తాను. మనకి ఏమేమి యూజర్స్ ఉన్నారు మీరు చూసినట్లయితే మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు. మీరు చూడండి ఇక్కడ అశోక్ కుమార్ అన్నది యూజర్ ఐడి వచ్చి, ఇక్కడికి వచ్చి మనం అకౌంట్ అంటే చూడండి కే అశోక్ అనమాట. కే అశోక్తో లాగిన్ చేద్దాం, ఏమవుద్దో చెక్ చేద్దాం. మీరు యూజర్ మస్ట్ లాగిన్ అని పెట్టినాం అనమాట ఆల్రెడీ. సరే, లెట్స్ ట్రై. ఓకే, ఇక్కడికి వచ్చి మోర్ చాయిసెస్ అని చెప్పి టాటా ఏకే అశోక్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, మీకు లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యి వెంటనే మీకు ఏంటంటే చూడండి యూజర్ మస్ట్ చేంజ్ ఇది ఇస్తుంది అనమాట. ఇదే కదా మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుంది, ఇలా ఇస్తారనమాట. సో క్లిక్ ఆన్ ఓకే అనండి, కొత్త పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చి ఓకే రైట్ వెళ్ళండి. అయితే మీకు ఎర్రర్ రావాలన్నమాట. చూడండి, అంటే పాస్వర్డ్ మారిపోయింది, కానీ టు సైన్ ఇన్ టు రిమోట్లీ యూ నీడ్ టు బి రైట్ టు సైన్ ఇన్ టు రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్. అంటే మనం దీంట్లో వీళ్ళు యాక్సెస్ ఇచ్చి ఉండాలన్నమాట. అంటే రిమోట్ డెస్క్టాప్ యూజర్స్గా కాకుండా వేరే వాళ్ళు లాగిన్ చేయలేరు అనమాట. ఓకే, సో దానికి ఏం చేయొచ్చు, మీకు ఇక్కడ పర్మిషన్స్ ఉండాలి యాక్చువల్గా, రిమోట్ యూజర్స్ అని యాక్చువల్గా చూద్దాం. దీంట్లో ఆ యూజర్ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సెస్ రావాలన్నమాట ఇక్కడ యాక్చువల్గా. సో లెట్స్ సి ఎంటర్ప్రైజ్ అడ్మిన్స్ లేరా ఇక్కడ. బిల్టిన్కి వెళ్ళాను అనుకోండి, రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తాను అనమాట. ఇది ఓపెన్ చేసి మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ గ్రాంటెడ్ టు లాగ్ ఆన్ రిమోట్లీ అంటే వీళ్ళు దీంట్లో ఉంటే మామూలుగా యూజర్ లాగిన్ చేయి, ఇలా ఎర్రర్స్ వస్తాయండి. ఓకేనా, నేనేం చేస్తాను, మన యూజర్స్ అందరిని ఇక్కడ యాడ్ చేస్తాను. యాడ్ అని చెప్పి ఓకే కే అశోక్ అని ఇచ్చాను అనుకోండి, మీకు వచ్చింది సరే. ఇతను తీసుకెళ్ళి రిమోట్ డెస్క్టాప్ యూజర్కి యాక్సెస్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేద్దాం. ఓకే, బ్యాక్కి వెళ్ళి అదర్ యూజర్ అని చెప్పి అదే అది మనం లాగిన్ అయింది. సరే మొత్తం తీసేద్దాం యాక్చువల్గా. యా, మళ్ళీ ఇస్తాను 190 అని చెప్పి టాటా అన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చి మనం ఇవ్వండి. సో లుక్స్ లైక్ మనం యాక్సెస్ ఇచ్చాం రిమోట్ డెస్క్టాప్ గ్రూప్. ఇఫ్ ద యూజర్ గ్రూప్ యువర్ డజంట్ హ్యావ్ ద రైట్, ఇట్స్ ద రైట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్. ఏమైంది యాక్చువల్గా రావాలండి. ఓకే, లేదంటే ఇక్కడ లాగిన్, లేకపోతే నేను ఏం చేస్తానంటే చూడండి, మేబీ ఇక్కడికి వచ్చి
మోర్ చాయిసెస్ అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తానంటే టాటాగా లాగిన్ చేసి లేకపోతే చూడ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఇంకా ఈజీగా ఉండడానికి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి గ్రూప్ క్రియేట్ చేస్తానండి. ఓకే, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ న్యూ గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ వీళ్ళు అడ్మిన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకే, గ్రూప్ క్రియేట్ చేసి ఈ అడ్మిన్స్ లోపల మన యూజర్స్ అందరినీ, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహర్ష ఉన్నాడు కదా ఆ యూజర్ని, ఆ తర్వాత కే అశోక్ ఈ యూజర్ని, అలాగే రాజేష్ ఉన్నాడు కదా రాజేష్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి ఓకే పెట్టి ఓకే కొట్టేయండి. ఇప్పుడు ఈ యూజర్ని మనం సర్వర్లో యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఎలాగా, ఫస్ట్ అడ్మిన్గా లాగిన్ అవుతాను చూడండి. సో టాటాగా లాగిన్ అయ్యి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక యూజర్కి వెళ్తాను అనమాట. ఇక్కడికి వచ్చి మీరు యూజర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉందా, సరే కంట్రోల్ ప్యానల్కి వెళ్దాం. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి సో ఇక్కడ ఐ థింక్ LUSR/MGR.MSC అంటాను. మీకు ఈ విధంగా లోకల్ యూజర్స్ ఓపెన్ అవుతుంది. గ్రూప్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇక్కడ నేను అడ్మిన్స్ ఇక్కడన్నా యాడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ యాడ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే అడ్మిన్ రైట్స్ రావన్నమాట. మామూలుగా మీరు అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు ఈ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పి ఆల్రెడీ టాటా డొమైన్ అడ్మిన్స్ ఉంది, అలా కాకుండా దీనికి కూడా ఉండాలా అని చెప్పి ఇస్తాను అనమాట. చెక్ నేమ్స్ అని చెప్పి ఓకే అప్లై ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు లాగ్ ఆఫ్ చేస్తాను చూడండి, సైన్ అవుట్ చేస్తాను. ఇప్పుడు మనం మళ్ళీ MSTSC ఓపెన్ చేసి అశోక్ దాంతో మాట్లాడాలన్నమాట. సో టాటా కే అశోక్ అని ఇచ్చి ఇలా ఇచ్చామనుకో ఇప్పుడు లాగిన్ చేయగలగాలి. మనం చెక్ చేద్దాం. చూసారా మనం లాగ్ అయింది చూడండి. అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏ యూజర్ అని అంతే కదా, మనం స్టార్టింగ్ లో ఫస్ట్ పార్ట్ లో మన దగ్గర 20 మంది యూజర్లు ఉన్నారు అనుకోండి. ఒక రోజు వచ్చి ఈ పొద్దున్న షిఫ్ట్ లో వచ్చి అశోక్ వచ్చి వాడుకుంటాడు అనమాట. సో ఇక్కడికి పోయి నేను హూ యామ్ ఐ అని టైప్ చేశాను అనుకోండి, అశోక్ అనమాట. అశోక్ షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, ఏమంటాడు సింపుల్ గా లాగ్ ఆఫ్ చేస్తాడు. లాగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. నేనంటే సైన్ అవుట్ అంటాను. ఓకే, మళ్ళీ ఎవరు వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహర్ష వస్తాడు అనుకుందాం. శ్రీహర్ష వచ్చినప్పుడు సేమ్ యూజర్ వస్తాడంటే వచ్చేసి ఇక్కడికి వచ్చి ఏమంటాడు సింపుల్ గా టాటా శ్రీ హర్ష వి అని ఇచ్చి ఇలా ఇస్తాడనమాట. లాగిన్ అవుతుంది. లాగిన్ అవుతుంది పాస్వర్డ్ అడిగిన దానికి చేంజ్ చేయమని, యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఇస్ కరెక్ట్ incorrect. Okay, first change the password. Okay, ఓకే లాగిన్ అయిపోతారు అనమాట. అతను షిఫ్ట్ వచ్చినప్పుడు అతను యూజర్ ఐడి కాబట్టి ఏంది, నేను సపరేట్ గా దీంట్లో క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి రేపు దాంట్లో యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ హర్ష జాబ్ వెళ్ళిపోయాడు అనుకోండి, నేనేం చేయొచ్చు, అతని సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి ఇదేది ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడికి వచ్చి అడ్మిన్స్ లోకి వచ్చి సింపుల్ గా తీసేసి ఈ యూజర్ తీసేసి అనుకోండి పోతుంది. లేదా డైరెక్ట్ గా యూజర్ ని డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మనకి శ్రీహర్ష అనే యూజర్ ఇక్కడ డైరెక్ట్లీ కొట్టి డిలీట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ యాక్సెస్ పోతుంది అనమాట. సో దీన్ని బట్టి ఏమైంది, మనకి మనం ఒక డొమైన్ కంట్రోలర్లో పెట్టుకొని మనం ఎన్ని క్లయింట్స్ అయినా కూడా దీంట్లో యాడ్ చేసుకొని యూజర్స్ ని ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు వద్దనుకోండి, లాగిన్ చేయకూడదు అనుకోండి, నేను ఏం చేస్తాను, ఫస్ట్ లాగ్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడండి సైన్ అవుట్ చేస్తాను. సైన్ అవుట్ చేసిన తర్వాత నేను డిజేబుల్ చేయాలనుకోండి, సింపుల్గా డిజేబుల్ అకౌంట్ అంటాను చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకు శ్రీహర్ష వి అకౌంట్ డిజేబుల్ అయిపోయింది అనమాట. అకౌంట్కి వెళ్ళానంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డిజేబుల్డ్ ఉండాలి. యాక్చువల్గా చూడండి అకౌంట్ ఈస్ డిజేబుల్డ్. సో అతను లాగిన్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ డిజేబుల్డ్ ప్లీజ్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయాడు అనుకోండి, సింపుల్గా నేను ఫస్ట్ అనేబుల్ చేస్తాను. అనేబుల్ చేసి పాస్వర్డ్ మర్చిపోయాడు అనుకోండి, సింపుల్గా నేను ఏమంటాను, రీసెట్ పాస్వర్డ్ అని చెప్పి ఒక డమ్మీ పాస్వర్డ్ ఇస్తాను. డమ్మీ పాస్వర్డ్ ఇచ్చేసి
వాళ్ళకి ఏం చెప్తాను, యూ మస్ట్ చేంజ్ ది ఫస్ట్ లాగిన్ అంటాను. సో క్లిక్ ఆన్ ఓకే అంటాను. సో మళ్ళీ మనకి ఇక్కడ లాగిన్ చేసినప్పుడు యూ మస్ట్ ఫస్ట్ చేంజ్ ద పాస్వర్డ్. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, లాగిన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు పాస్వర్డ్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చండి. ఓకే, సో మన పాయింట్స్ చెక్ చేసుకున్నామంటే మీరు చూసారంటే మొత్తం ఏ టు జెడ్. ఈ క్లాస్లో మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక అడిషనల్ సర్వర్ డిప్లాయ్ చేసాం, ఆ సర్వర్ అప్ చేసి ఆర్డిపి అనేబుల్ చేసి దానికి ఐపీ అడ్రస్లో పేర్లు మార్చాం, తర్వాత దాన్ని టాటా డొమైన్లో యాడ్ చేసాం, ఆ తర్వాత టెస్ట్ యూజర్లు 3 యూజర్లు క్రియేట్ చేసి మనం యాడ్ చేసాం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ డౌన్ అయిపోయింది అనుకోండి, మనకి ప్రాబ్లం అనమాట యాక్చువల్గా. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా, ఆర్ అట్లీస్ట్ ఒక మీడియం సైజ్ కంపెనీల్లో కూడా మనకి కంపల్సరీగా అడిషనల్ డొమైన్ అంటే ఎక్స్ట్రా ఇంకో డొమైన్ కంట్రోలర్ ఉంటుంది అనమాట. సో అది ఎలా చేయాలి అని నెక్స్ట్ క్లాస్, అంటే ఇప్పుడు dc01.tata.com ఉంది కదా, నా ప్లాన్ ఏంటంటే ఇంకోటి dc02 అని క్రియేట్ చేసి మీకు అడిషనల్గా ఇంకో డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేయడం అనమాట. అది ఎలా చేయాలో కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ఏదైనా క్వశ్చన్ ఉంటే మనకి నేను అక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఉంటాను, అక్కడ మీరు ఆల్వేస్ యూ కెన్ సెండ్ ఏ క్వశ్చన్, ఐ విల్ రిప్లై ఇట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.